అందరికీ నమస్తే. నిన్న క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న ఒక నిర్ణయం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, తర్వాత ఇతర ప్రజాప్రతినిధులను షాక్కు గురి చేసింది. ఇదంతా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోనికే చేసిన ఒక ప్రయత్నం. ప్లస్ జనాల దగ్గర నుంచి ఒక సింపతి గెయిన్ చేసే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. ఇది నిజానికి మనం హిమాచల్ ప్రదేశ్తో పోటీ పడుతున్నాం అనుకున్నాం, కానీ హిమాచల్ ప్రదేశ్ దాటిపోదాం అనుకోలేదు. హిమాచల్ ప్రదేశ్ ఏ స్టేజ్లో ఉందో మీకు తెలుసు కదా, మొత్తం తడక అయిపోయింది. నెక్స్ట్ తెలంగాణ ఇంకా తడక కాలేదేమో అనుకున్నాం, కానీ ఇది దానికి మించిన తడక అయిపోయింది తెలంగాణ. అసలు బట్టి విక్రమార్క ఛాంబర్లోకి సెక్రటరీలా ఎవరిని పోకుండా బారికేళ్ళు, ఏదో రోడ్డు మీద ఉండాల్సిన బారికేళ్ళని తీసుకుపోయి అక్కడ ఎందుకు పెట్టినరో, ఆ రిబ్బెల్ని ఎందుకు పెట్టినరో దీన్ని క్యాబినెట్లో తీసుకున్న ఒక్క నిర్ణయంతోన తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. దీన్ని బట్టి చూస్తే ఈ 2.5 సంవత్సరాలు తెలంగాణ వెరీ బ్లాంక్ పీరియడ్. ఈ గడిచిన 2.5 సంవత్సరాల గురించి మాట్లాడతలేను నేను. నెక్స్ట్ 2.5 ఇయర్స్ గురించి చెప్తున్నా. ఈ గవర్నమెంట్ నెక్స్ట్ 2.5 ఇయర్స్ తెలంగాణ మన 2028 డిసెంబర్ వరకు ఒక చీకటి కోణమో లేకపోతే ఒక బ్లాంక్ పీరియడ్, చీకటి కాలం అనాలి. మనం చీకటి కాలాన్ని మనం చూడబోతున్నాం అనేది చాలా క్లియర్గా అర్థమైంది. బట్ ఇదంతా ఎవరి నిర్లక్ష్యం, ఎవరి చేతగంతనం, ఎవరి వైఫల్యం మీద మనం డిస్కస్ చేద్దాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీ సబ్స్క్రైబే ఛానల్కి ప్రాణం. చాలామంది కాంపిటీటర్స్ మీకు తెలుసు కదా, నిజాలు చెప్తున్నప్పుడు శత్రువులు ఎక్కువ ఉంటారు. ఆ శత్రువులంతా మన ఛానల్ ఉండొద్దని కోరుకుంటూ ఉంటారు, వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బట్ మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్తోన ఒక 10 మంది ఎవరైతే మన కుట్ర చేస్తారో వాళ్ళని మనం కొట్టగలం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, సీఎం మినిస్టర్సు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల జీతంలో 50% కోత పెడుతున్నాం ఈ నెలకి వెళ్ళి. ఆ 50% కోత నుంచి వచ్చిన పైసలను 100 రోజుల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఇవ్వబోతున్నాం. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది, బట్ దీన్ని కొంచెం డీప్గా పోతే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి జీతం ఒక 4 lakh దాకా ఉంది, 3.5 to 4 lakhs దాకా ఉంది జీతము, ప్లస్ అలవెన్సు, ప్లస్ డీజీలు, ప్లస్ అది, ప్లస్ ఇది, హౌసింగ్ అలవెన్సు, రూమ్ రెంట్లు, ఇంకా ఏంటి అన్నీ కలిసి 4 lakhs దాకా ఉంటుంది. సీఎంకు డబుల్ ఉండదు, కానీ ఒక 6 లక్షల దాకా ఉండొచ్చు, కొద్దిగా ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి. జీతం ఒకటే ఉంటుంది, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. జీతం ఎమ్మెల్యేకైనా సీఎంకైనా ఒకటే ఉంటుంది. తర్వాత మినిస్టర్స్ కూడా మెయింటెనెన్స్ ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక దీనిలో కార్పొరేషన్ చైర్మన్స్ వీళ్ళందరూ వస్తారా అంటే ఏంది అసలు ఈ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏంది కారణం అనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ అక్కడ కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. మనకన్నా ఒక సంవత్సరం ముందు ఎలక్షన్ జరిగింది, అక్కడ 10 గ్యారెంటీలు ఇచ్చే గవర్నమెంట్ వచ్చింది. అక్కడ రీసెంట్గా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, యాక్చువల్ ఇంతకన్నా ముందు ఒక నిర్ణయం తీసుకున్నది ఒక 6 months బ్యాక్. అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 20%, గ్రూప్ 1 ఆఫీసర్స్, గ్రూప్ 2 ఆఫీసర్స్, మొత్తం ఒక గ్రూప్ 4 తప్ప మిగతా అందరు ఎంప్లాయీస్లో కూడా 20%, 30% కోత పెడుతున్నాం అని చెప్తే వాళ్ళంతా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినారు. చేస్తే ఆ జీవోని వెనుకకు తీసుకొని ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నది మంత్రులు, ముఖ్యమంత్రి దానిలో 40%, మంత్రులు దాంట్లో 30%, ఎమ్మెల్యేలు దాంట్లో 20% కోత పెడుతున్నామని ప్రకటించేసారు, జీవో ఇచ్చారు. అది వాళ్ళు అంటే జీతాలు కూడా వాళ్ళ జీతాలు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్ అక్కడ వచ్చింది. కానీ తెలంగాణలో ఇంత తొందరగా వస్తుందని మనం ఊహించలేదు. తెలంగాణలో ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో మీకు తెలుసు. ఈ పరిస్థితి కొంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో చెప్పకనే వీళ్ళు చెప్తున్నారు. అయితే ఈ డబ్బులు దేనికి సరిపోతాయి, ఎన్ని మిగులుతాయి? నెలకు 1.5 కోటి మిగులుతాయి. ఇక 2.5 సంవత్సరాలలో అంతా కలిస్తే ఎంత మిగులుతాయి? ఈ గవర్నమెంట్ ఇంకా 2.5 సంవత్సరాలే ఉంది కదా, ఎంత మిగులుతాయి? మిగిలితే ఒక 30 కోట్లు మిగిలొచ్చు. అంటే ఈ పైసలు దేనికి సరిపోవు. ఇప్పుడు 100 రోజుల్లో రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ 6,000 కోట్లని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిండు. బహుశా అది ఎక్కువ ఉండొచ్చు ఇంకా, ఎందుకంటే వీళ్ళు ఇవ్వలేదు. ఇది ఒక 3 months బ్యాకే 9,000 crores ఉండే, అది ఇంకా కొంచెం పెరిగి ఉండొచ్చు. 2 months రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు 100 రోజుల్లో 6,000 కోట్లు, 9,000 కోట్లు ఎంతో అంత వీళ్ళ జీతాలు ఆపడం వల్ల సాధ్యం కాదు, అది వెళ్ళదు. వీళ్ళు 100 రోజుల్లో 3 నెలలు అనుకో, 100 రోజులు అంటే 3 నెలలకు ఎంత మిగులుతాయి? 4.5 కోట్లు, 5 కోట్లు మిగులుతాయి. అసలు దీనిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుకుంటున్న మాట చెప్తాను నేను. వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు దీనిలో డబ్బులు ఉన్న ఉంటారు, డబ్బులు లేని ఉంటారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 1000 కోట్ల ట్యాక్స్ కడతారు, ఇన్కమ్ ట్యాక్స్. ఆయన 50% కాదు, మొత్తం జీతం కట్ చేసి అవసరమైతే ఈ 2.5 సంవత్సరాల జీతం రికవరీ చేస్తే తప్పేం లేదు, ఎందుకంటే ఆయనకు జీతం అవసరం లేదు. కొంతమంది ఉంటారు, వాళ్ళు కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు కావచ్చు, తర్వాత గిరిజన ఎమ్మెల్యేలు అయి ఉండొచ్చు, లేకపోతే షెడ్యూల్ క్యాస్ట్ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, లేకపోతే ఓసీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, బీసీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు. వాళ్ళు తిరగడానికి సరిపోదు డబ్బులు. వాళ్ళు ఒకసారి బయటకు పోతే 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది, ఒక రోజు బయటకు పోతే. ఒక్కొక్క ఎమ్మెల్యే బయటకు పోతే 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి వాళ్ళందరినీ అడగకుండా ఏకదమ్ వన్స్ ఎట్లా చేసింది గవర్నమెంట్ అంటే, సింపతి కోసం చేసింది. చూసినా అసలు ఈ ప్రపోజల్ ఫస్ట్ చెప్పింది మనమే, మన ప్రేక్షకులకు అందరికీ తెలుసు. మీరు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు, జీతాలు బంద్ చేయండి అని చెప్పినాం.
పోల్ కూడా పెట్టాను సిగ్నల్ టీవీలో, చాలామంది రెస్పాండ్ అయ్యారు. అవును నిజంగానే ఫస్ట్ వీళ్ళు జీతాలు కట్ చేసుకోవాలి. వీళ్ళ జీతాల కన్నా ఎక్కువ వీళ్ళు ఖర్చు పెట్టేది ఎక్కువ. జీతాలు కాదు, వీళ్ళు బయట హెలికాప్టర్ వేసుకుని తిరిగేది, అడ్డమైన మీటింగ్లను పెట్టేది, చాయ్ బిస్కెట్ల ఖర్చులు, ఈ అలవెన్సులు, ఢిల్లీకి పోయి రావుడు 70 సార్లు, ఎక్కడెక్కడ ఎలక్షన్ జరిగినా అక్కడ పేపర్లో యాడ్ ఇచ్చుడు, తర్వాత ఎక్కడ ఎలక్షన్ జరిగినా రాహుల్ గాంధీకి ఇక్కడ నుంచి హెలికాప్టర్ పంపించుడు, కిరాయి మనమే కట్టి. ఇట్లాంటి వేస్టేజ్ ఎక్కువ ఉంది ఇక్కడ, అసలు కన్నా వేస్టేజ్ ఎక్కువ. అది ఆపుకోవాలి అసలు వీళ్ళు. అయితే అవి ఆపితే జనాలు కనబడవు. ఇది ఏంటంటే సింపతి కోసం, ఓకే వీళ్ళ జీతాలు తక్కువ చేసుకున్నారా, ఓకే అంటే జనాలకి ఇవ్వరు. అవి ఇవ్వడానికి సరిపోవు, దేనికి సరిపోవు ఆ డబ్బులు. దేనికి సరిపోతే చెప్పండి, నెలకు 1.5 కోటి మిగిలితే దేనికి లెక్క. ఇప్పుడు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 100 రోజుల్లో ఏనికి ఏముంది. వీళ్ళు భూములు నిన్ననే భూములు అమ్మిర్రు, ఎక్కడో రాజపుష్ప వాళ్ళు తీసుకున్నారు, 500 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే ఎన్ని పైసలు ఇవన్నీ కవర్ చేయడానికి, అంటే భూములు అమ్మడాన్ని, అప్పులు తీసుకోవడాన్ని, జనాలకు ఏమీ ఇవ్వకపోవడాన్ని, ప్రభుత్వ ఉద్యోగులకు ఏమీ ఇవ్వకపోవడాన్ని, జీతాలు పెంచకపోవడాన్ని కవర్ చేసుకోవడానికి చేసిన ఒక ప్రయత్నం ఇది. కానీ మిగతా ఎమ్మెల్యేలంతా షాక్లో ఉన్నారు. ఏంది ఏ నిర్ణయం అసలు ఇది, మాతోనే కట్ చేసిన డబ్బులు దేనికి సరిపోతాయి, దేనికి సరిపోవు కదా, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నది, ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నది, ఒక సిఎల్పి మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకోవచ్చు కదా, కనీసం ఢిల్లీ పర్మిషన్ అన్న ఉందా, లేకపోతే ఉత్త పేపర్ స్టేట్మెంట్ వరకే పరిమితమా, నిజంగానే ఇది యాక్షన్లోకి దిగుతారా. ఇట్లాంటి చర్చలు ఉన్నాయి కాంగ్రెస్ ఎమ్మెల్యేలో కానీ లేకపోతే కార్పొరేషన్ చైర్మన్స్ వీళ్ళందరిలో. వీడికి అయిపోదు, నెక్స్ట్ ఎంప్లాయీస్ మీదకి వస్తారు. నెక్స్ట్ ఐఏఎస్లోకి వీళ్ళు చేయలేరు. ఐఏఎస్ జీతపత్యాలంతా కూడా ఢిల్లీ నుంచి కేంద్రం డిసైడ్ చేస్తుంది కాబట్టి వీళ్ళు చేయలేరు. కానీ గ్రూప్ 1 ఆఫీసర్సు, గ్రూప్ 2 ఆఫీసర్సు, అవసరమైతే గ్రూప్ 3 ఆఫీసర్సు, గ్రూప్ 4 ఒక్కరిని వదిలేస్తారేమో. మొత్తం గ్రూప్ 1, 2, 3లలో ఇక్కడ కూడా నెక్స్ట్ స్టెప్ అనమాట అది. వాళ్ళలో కూడా కోత పెడతారు, వాళ్ళు కూడా కోత పెడతారు. ఇప్పుడు వచ్చిన డబ్బులు, అప్పులు తీసుకున్న డబ్బులు, భూములు అమ్ముకున్న డబ్బులేమో మొత్తం కాంట్రాక్టర్లకు ఇచ్చి పర్సంటేజ్లు తీసుకుంటున్నారన్న ఒక మాట ఎస్టాబ్లిష్ అయింది కదా ఆల్రెడీ. దాన్ని ఎవరు ఖండించలేదు. ప్లస్ అదంతా మనకు కళ్ళకు కంటినట్టు కనిపిస్తుంది. చిన్న కాంట్రాక్టర్లకు ఎవరికి రూపాయి ఇవ్వకుండా 100 కోట్ల కాంట్రాక్టు, 1000 కోట్ల కాంట్రాక్టర్లకు డబ్బులు వస్తున్నాయి, చిన్న కాంట్రాక్టర్ పైసలు వస్తలేవు. ఎందుకు అంటే వాళ్ళు కమిషన్లు తీసుకుంటే ఒకటేసారి ఒక 100 కోట్లు వస్తాయి. 100 కోట్ల ఆయనతో 12% కమిషన్ తీసుకుంటే 12 కోట్లు వస్తాయి. 30% తీసుకుంటే 30 కోట్లు వస్తాయి. 1 కోటి ఆయనతో 30% కమిషన్ తీసుకుంటే 30 లక్షలు వస్తాయి. దొంగతనం ఏదైనా చేస్తే బిగ్ చేయాలన్నమాట, చిన్న చేస్తే లాభం లేదు. ఇది రాజకీయ నాయకులకు బాగా తెలుసు. వాళ్ళు చిన్న చేయరు, ఎందుకంటే దొరికితే అనవసరంగా చిల్లర అవుతాం. అదే పెద్దదైందనుకో ఏం కాదు, ఆ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ సింపతి కోసం ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగుల మీద పడతారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ఎవరెవరో అందరూ 1, 2, 3 గ్రూప్ 1, 2, 3 వీళ్ళందరి దగ్గర నుంచి జీతం అంటే వీళ్ళు జనాల దగ్గర నుంచి సింపతి గెయిన్ చేసే ఒక వ్యూహం అయి ఉండొచ్చు. కానీ ఆ డబ్బులు దేనికి సరిపోవు, దేనికి లెక్క కాదు, పత్రం కాదు అవి. ఇక్కడ వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో ఏంది ఇదంతా అనే ఆలోచన వాళ్ళు ఉన్నారు. కానీ అసలు వీళ్ళకు ఫస్ట్ ఆదాయం ఎట్లా పెంచాలి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి మనం ఇంకా బియ్యానికి పైసలు లేవు, ఈ పూటకు నూకలు తిందామన్నాడు అనుకో, ఎవరు ఫెయిల్ అయినట్టు. నూకలు కూడా పైసలు లేవు, ఈ పూటకు జొన్నగడక తిందామన్నాడు అనుకో, ఎవరు ఫెయిల్ అయినట్టు, పెద్ద మనిషి ఫెయిల్ అయినట్టు. ఇక్కడ కూడా రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఫెయిల్ అయిపోయాడు. ప్లానింగ్ లేదు, డబ్బులు ఎట్లా సంపాదించాలో తెలియదు, వాళ్ళు సొంతంగా సంపాదించుకుంటారు, రాష్ట్రానికి ఎట్లా సంపాదించి పెట్టాలో తెలియదు, రాష్ట్రానికి ఎట్లా సంపాదించి పెట్టాలి. సేమ్ ఉమ్మడి రాష్ట్రంలో ఇట్లే ఉండే సిచ్యువేషన్. రాజకీయ నాయకులు తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళతోనేమో మస్తు పైసలు, తెలంగాణ ప్రజలు భిక్షాగాలు. ప్రజలు అంటే ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చినాం మనం. తెలంగాణ ప్రజలు స్కీములు లేక వాళ్ళు అట్లే అయిపోయారు. చూస్తాం కదా, రైతు భరోసా ఏదో దాపదాపకి ఇస్తున్నారు, ఇద్దామా వద్దా అన్నట్టు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం అంటే ఖజానా ఖాళీ అయిపోయింది, తెలంగాణ ప్రభుత్వం బిచానా ఎత్తేసింది. కానీ లీడర్స్ మాత్రం కోట్లకు పడిగెత్తుతున్నారు ఒక్కొక్కరు. అధికారం రాక ముందు ఏదో డొక్కి జైలో కార్లో తిరిగిన వాళ్ళు ఇవాళ బెంజ్ కార్లో తిరుగుతున్నారు. ఈ 2.5 years డిఫరెన్స్లో, 2.5 years స్పాన్లో ఎట్లా తిరుగుతున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది అంటే అదే సేమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టే మన తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు అట్లే జరుగుతుంది. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఈ జీతాలు కట్ చేస్తాం, అది కట్ చేస్తాం, ఇది కట్ చేస్తాం అనేది ఒక పబ్లిసిటీ స్టంట్. ఆ స్టంట్ కాదు కావాల్సింది, మీరు మొత్తం చాలా మంది అసలు జీతాలు రికవరీ చేయండి. ప్లస్ మీ వేస్టేజ్ ఖర్చు మిగిలియాలి, అది దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. ప్లస్ అసలు మీరు ఇది కాదు, అసలు గవర్నమెంట్కి ఇన్కమ్ పెంచుకునే ప్లాన్ ఎక్కడ ఉంది. మీరు చెప్పగానే చెప్తున్నారు తెలంగాణలో నెక్స్ట్ 2.5 years మేము ఏ స్కీమ్స్ అమలు చేయం. నెక్స్ట్ అంటే అమలు చేయకపోయినా జనం సంతృప్తి చెందాలనుకుంటున్నారు. వీళ్ళకి జీతాలు తగ్గిస్తే, లేకపోతే వీళ్ళ జీతాలు 50% తీసుకుంటే జనాలకి ఏమైనా వస్తుందా, ఇస్తే వస్తుంది, ఇయ్యంది రాదు. ఇట్లా మొత్తం కూడా మనకు నెక్స్ట్ 2.5 years ఒక చీకటి కాలాన్ని మనం చూడబోతున్నామేమో అనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ను ఫాలో కావడం కాదు, హిమాచల్ ప్రదేశ్ దాటిపోతున్నాం చాలా స్పీడ్గా. 1 year
వాళ్ళ గవర్నమెంట్ 3.5 years తర్వాత నిర్ణయం తీసుకుంటే మన గవర్నమెంట్ 2.5 yearsకే నిర్ణయం తీసుకున్నది. ఇంకా నెక్స్ట్ ఎట్లుంటుందో మీరు ఊహించుకొని మీరే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.